హాయ్ ఫ్రెండ్స్, ఏం తెలుగు ఛానల్లో స్వాగతం. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు రెసిపీ పరాటా అండి, ఆలూ పరాటా. ఆలూ పరాటా ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఏమాత్రం బాగా టైం పట్టకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ముందుగా మనం 4 పొటాటోస్ అనేది తీసుకోవాలి. ఇవి మంచిగా ఉడకపెట్టుకొని ఇలా పీల్ తీసేసుకోవాలి, అంటే పొట్టు అనేది తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఆనియన్స్ అనేది ఇట్లా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆలు అనేది బాగా ఉడకాలండి, కొంచెం కూడా కచ్చాపన్ అనేది ఉండొద్దు. సో తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు, సగం టీ స్పూన్ ధనియాల పొడి, సగం టీ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే చేస్తాను. సో నా ఛానల్లో ఉంటుంది, మీకు చెక్ చేయండి. లేకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం తురుమండి. తర్వాత కొంచెం అంతా కొత్తిమీర అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మంచిగా మనం ఇవన్నిటిని మ్యాష్ చేసుకోవాలి. ఇలా ప్లీజ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు దొరుకుతుంది. సో మనం మంచిగా వీటిని మ్యాష్ చేసుకోవాలండి, లేకపోతే మీరు చేతితో కూడా చేసుకోవచ్చు. సో తర్వాత కొంచెం అంతా పసుపు అనేది ఇందులో యాడ్ చేస్తున్నా. వీటిని మంచిగా మ్యాష్ చేసుకొని మనం సైడ్కి పెట్టేసుకుందాం. తర్వాత ఇందులో నేను కొంచెం ఉప్పు, నూనె, గోధుమ పిండి అండి మంచిగా మనం ఇలా పిండిలాగా ఒత్తుకోవాలి. సో నేను కొంచెం అంతా పిండి అనేది తీసుకున్నాను. ఇలా మనం చపాతీలాగా కొంచెం అంతా ఇలా ఒత్తుకోవాలి చేయితోని. సో మనం ఎంత పిండి తీసుకున్నామో అదే ఇది మన ఆలూ స్టఫింగ్ అనేది కూడా తీసుకోవాలి. సో మంచిగా మనం ఇలా ప్యాక్ చేసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. చేసేటప్పుడు మనం ఫస్ట్ టైం చేస్తే కొంచెం అంతా ఇరిగిపోతుంది, పర్వాలేదండి, చేయంగానే వచ్చేస్తుంది. కానీ మెల్లమెల్లగా మనం ఇలా తిప్పుకోవాలి. సో నేను ఒకటి చేసేసాను, మళ్ళీ ఇది సెకండ్ ఇది పరాటా అండి. చూడండి ఎంత ఈజీగా చేస్తున్నాను నేను. మనం స్టార్టింగ్లో చేసేటప్పుడు కొంచెం అంత పిండి మతలబ్ పరాటాకు కొంచెం అంత క్రాక్స్ అనేది వస్తుంది, పర్వాలేదండి, మనం మంచిగా కాల్చుకుంటే ఏం పర్వాలేదు. సో ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే మనం పరాటా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలకి ఇలా టిఫిన్లో పెట్టాలి. అన్నం కూర అనేది ఎప్పుడైనా పిల్లలు బయటికి వెళ్తారు కదా పిక్నిక్లో, ఇలా మనం ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు, ఇంకా హెల్తీ కూడా. సో మంచిగా మనం కాల్చుకునేటప్పుడు సిమ్లోనే కాల్చుకోవాలి, ఎందుకంటే పిండి అనేది కాలదన్నమాట, రొట్టె అనేది కాలదు. సో మనం సిమ్లోనే కాల్చుకుంటే పరాటా అనేది కూడా కొంచెం అంతా గట్టి పడుతుంది, ఇంకా చాలా బాగుంటుంది. చూడండి అయిపోయింది. సో పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం అంత నెయ్యి అనేది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ 1 మినిట్ దాకా నేను సిమ్లోనే కాల్చుతున్నాను. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ పరాటా మనం కొత్తిమీర చట్నీలోకి కూడా తినొచ్చు, లేకపోతే నువ్వుల చట్నీతో కూడా తినొచ్చు, లేకపోతే పెరుగుతో కూడా తినొచ్చు.
లేకపోతే మనం డైరెక్ట్గా కూడా తినొచ్చు. ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో బయట పోయి కొనుక్కునే అవసరమే లేదు. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు దొరుకుతుంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.